హలో, మనం ఈ వీడియోలో సిపిగెట్ ప్రిపరేషన్కి సంబంధించి ఫోర్త్ ఇంకా ఫిఫ్త్ స్ట్రాటజీని అయితే డిస్కస్ చేయబోతున్నాము. మనమైతే మన ఛానల్లో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ స్ట్రాటజీస్ని అయితే అప్లోడ్ చేసినాం. మొత్తం 10 స్ట్రాటజీస్ అయితే ఉన్నాయి. ఈ 10లోంచి ఈ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ స్ట్రాటజీస్ అయితే ముఖ్యంగా ఫోర్త్ స్ట్రాటజీ టైం మేనేజ్మెంట్ గురించి. మనం ఎంత చదివినా టైం మేనేజ్మెంట్ చేయకపోతే కష్టమవుతుంది కదా. సో అందుకని ఫోర్త్ది అయితే టైం మేనేజ్మెంట్ గురించి. ఇంకా ఫిఫ్త్ స్ట్రాటజీ వచ్చేసి మనం సిపిగెట్ ఎగ్జామ్ రాస్తాం కదా, రాసిన తర్వాత రిజల్ట్స్ వస్తాయి, మనకు మార్క్స్ ఇస్తారు. సో ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది మనకు అప్పుడు మాత్రమే తెలుస్తుంది. సో అట్లా కాకుండా సిపిగెట్ ఎగ్జామ్ రాసే ముందే మనకి ఎన్ని మార్కులు వస్తాయి అనేది మనం ఎగ్జామ్ రాయకముందే తెలుసుకోవచ్చు. సో ఫిఫ్త్ స్ట్రాటజీ అనేది మనం ప్రీ అసెసింగ్ ది సిపిగెట్ ఎగ్జామినేషన్ మార్క్స్ అనేది ఫిఫ్త్ స్ట్రాటజీ అన్నమాట. ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఈ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ స్ట్రాటజీని చాలా తక్కువ టైంలో చాలా క్లుప్తంగా డిస్కస్ చేద్దాం. అయితే ఈ ఫోర్త్ స్ట్రాటజీ ఏంటంటే బేసిక్గా కొంతమంది బాగా చదువుతారు, కంటిన్యూస్గా గంటలు కూర్చొని చదువుతారు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అసలు చదివింది ఏది గుర్తుకుండదు. అసలు ఏం చదివినామా అని చూసుకుంటే అసలు ఏం అర్థం కాదు, ఏం గుర్తుండదు. ఇది ఒక రకము. ఇంకొకటి ఏంటి అంటే అసలు వాళ్ళకు చదవాలనే ఇంట్రెస్ట్ కూడా రాకపోవటం, అది ఒక ప్రాబ్లం. ఇట్లా 2 రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. బాగా చదివినా గుర్తుండకపోవటం, అసలు ఫస్ట్ చదవాలని అనిపించకపోవటం. అయితే ఈ రెండింటికి ఒక సొల్యూషన్ ఏంటి అంటే, ఫస్ట్ ఆ రోజు ఏదో ఒక చిన్న టాపిక్ తీసుకుని దాన్ని ఫినిష్ చేయాలని అనుకుని ఏం చేయాలంటే దాన్ని పొద్దంతా చదవాల్సిన అవసరం లేదు. మెటీరియల్ తీసుకుని అయితే ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా ఒక చిన్న టాపిక్ తీసుకుని, చాలా చిన్న టాపిక్ తీసుకుని ఒక 25 మినిట్స్ ఆఫ్ టైం పెట్టుకోండి. అవసరమైతే టైమర్ పెట్టుకోండి మొబైల్లో. ఈ 25 మినిట్స్లో ఖచ్చితంగా నేను ఈ టాపిక్ ఫినిష్ చేయాల్సిందే. ఏదేమైనా సరే, కాల్స్ వచ్చినా, వాట్సాప్ మెసేజెస్ వచ్చినా, ఇన్స్టా నుండి నోటిఫికేషన్ వచ్చినా సరే, ఈ 25 మినిట్స్లో ఈ టాపిక్ ఫినిష్ చేయాల్సిందే అనుకొని చూడండి. 25 మినిట్స్ ఎందుకు, హాఫ్ అన్ అవర్ కూర్చోవచ్చు కదా అంటే, అయితే కంటిన్యూస్గా చదివినా గుర్తుండదని మనం అనుకున్నాం కదా. సో ఏం చేయాలంటే 25 మినిట్స్ తీసుకుని ఆ 25 మినిట్స్లో ఖచ్చితంగా టాపిక్ ఫినిష్ చేయాలి. మరి ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకో 5 మినిట్స్ తీసుకుని, అంటే 25 మినిట్స్ అయిన తర్వాత ఆ టాపిక్ ఫినిష్ అయిన తర్వాత ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. ఈ బ్రేక్లో అటు ఇటు నడవటము, లేదంటే ఫ్రెండ్స్తో మాట్లాడటము, అంతేగాని ఫోన్ చూడ్డాలు, స్క్రీన్ చూడ్డాలు అస్సలు చేయొద్దు. ఎందుకంటే మొబైల్ స్క్రీన్ చూసినప్పుడు మళ్ళీ మనకు బ్లూ రేస్ కళ్ళ మీద పడి మళ్ళీ మనం డిస్టర్బ్ అయిపోతాము. ఇంకా ఫోన్ చూస్తే మనం గంటలు ఫోన్లో ఉండిపోతాం. సో విషయానికి వస్తే ఏంటంటే 25 మినిట్స్ ఒక టాపిక్ చదవాలి, రాసుకోవాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 25 మినిట్స్ ఇంకొక 5 మినిట్స్ బ్రేక్ తీసుకుని ఏదైనా తాగటమో, తినటమో, ఏదైనా సాంగ్ వినటమో ఇట్లాంటివి చేయాలి. సో ఇట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే మైండ్ కాస్త రిలాక్స్ అయ్యి ఇంతకుముందు చదివింది మైండ్ మన మెమొరీ అనేది రీస్టోర్ చేసుకుంటుంది. సో ఆ టాపిక్ నువ్వు మళ్ళీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, అంటే నైట్ పడుకునే ముందు ఒకసారి చూసుకుంటే చాలా సింపుల్గా గుర్తుంటుంది. సో ఇట్లా 25 మినిట్స్ చదివి 5 మినిట్స్ బ్రేక్ తీసుకుని మళ్ళీ ఇంకో 25 మినిట్స్, అంటే ఇంకో కొత్త టాపిక్ చదివి మళ్ళీ ఒక 5 మినిట్స్, ఇట్లా దీన్ని రిపీట్ చేస్తూ ఉండాలి. దీన్నే మనం పోమోడ్రోమో టెక్నిక్ అని అంటాం అన్నమాట. పోమోడ్రోమో అనే ఒక క్లాక్ ఉంటుంది, అవసరమైతే అది కొనుక్కోవచ్చు. అది సమ్ 2000-3000 రూపీస్ ఉంటుంది. సో అంత అఫోర్డ్ చేయలేనప్పుడు మనం సింపుల్గా మొబైల్లోనే మనము టైమర్ పెట్టుకుని ఈ టెక్నిక్ని అయితే మనం చేయొచ్చు. మంచి రిజల్ట్స్ ఇస్తుంది అన్నమాట ఈ టెక్నిక్ కూడా. సో ఫిఫ్త్ టెక్నిక్ ఏంటి అనేది మనం చూద్దాము, కంటిన్యూ చేద్దాం. ఇంకా ఫిఫ్త్ స్ట్రాటజీ అయితే చూద్దాము. నేను ఈ ఫిఫ్త్ స్ట్రాటజీని అయితే 2023 మార్చ్ 23 ఇంప్లిమెంట్ చేసిన. ది బెస్ట్ అండ్ అక్యురేట్ రిజల్ట్ అయితే ఇచ్చింది నాకు ఇది. ఏంటంటే ఈ స్ట్రాటజీ ఏంటంటే చూద్దాం. ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తాం కదా, ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ అట్లా సాల్వ్ చేస్తాం కదా. ప్రతి పేపర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, అంటే ప్రతి క్వశ్చన్ పేపర్లో ప్రీవియస్ పేపర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మనం ఇట్లా ఆపోజిట్లో వేసుకోవాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చాయని వేసుకున్న తర్వాత ఒక అంటే మనం ఈ పేపర్స్ అన్నీ సాల్వ్ చేసుడు అయిపోయిన తర్వాత సింపుల్గా ఈ వచ్చిన మార్క్స్ అన్నింటిని మనము యావరేజ్ చేసుకోవాలి. యావరేజ్ ఫార్ములా తెలుసు కదా మనకి. యావరేజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను 6 క్వశ్చన్ పేపర్స్ అయితే సాల్వ్ చేసిన. సో నాకు కింద 6, పైన అన్ని 6 పేపర్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయో బై 100కి ఎన్ని మార్క్స్ వచ్చినాయో అవన్నీ అక్కడ వేసుకోవాలి. తర్వాత ఎన్ని క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేసినాం అనేది దాంతోపాటు మనం చేసుకోవాలి. సో మనకు ఒక నెంబర్ అయితే వస్తుంది. ఎట్ ద ఎండ్ అంటే ఇక్కడ చూడండి, 100 మార్క్స్కి 62 మార్క్స్ అయితే వచ్చినాయి నాకు ఆన్ అన్ యావరేజ్. సో ఈ స్ట్రాటజీ అయితే ది బెస్ట్ అండ్ యాక్యురేట్ స్ట్రాటజీ ఇది. ఈ స్ట్రాటజీ ఎట్లాంటిదంటే మనం సిపిగెట్ ఎగ్జామ్ రాయకన్నా ముందే మనకు ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్తుంది ఈ స్ట్రాటజీ. అదెట్లా అంటే
అయితే ఈ ఫిఫ్త్ స్ట్రాటజీని నేను యాక్యురేట్ స్ట్రాటజీ అని ఎందుకు అంటున్నానంటే, మీరు ఇప్పుడు చూసిండ్రు కదా, నాకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో 62 మార్క్స్ వచ్చినాయి, కానీ సిపి గేట్ రిజల్ట్స్లో నాకు 100కి 69 మార్కులు వచ్చినాయి. ఈ 69కి నాకు 5th ర్యాంక్ వచ్చింది. సో ఇదే స్ట్రాటజీని నా పక్కనే కూర్చుండే నా డిగ్రీ ఫ్రెండ్ కూడా ఇంప్లిమెంట్ చేసిండు. తనకైతే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లో ఆన్ యావరేజ్ 50 మార్క్స్ వచ్చినాయి, సిపి గేట్ రిజల్ట్స్లో మాత్రం 58 మార్క్స్ వచ్చినాయి. అంటే ఒక 8 మార్క్స్ తనకు అడిషనల్గా వచ్చినాయి, నాకు కూడా ఒక 5 మార్క్స్ అడిషనల్గా వచ్చినాయి అన్నమాట. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే ఏమర్థమవుతుందంటే, ఈ స్ట్రాటజీకి ప్లస్ ఆర్ మైనస్ అంటే మనకు ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన పేపర్స్ ఆన్సర్స్ మార్క్స్ ఉంటాయి కదా, ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో వచ్చిన మార్క్స్కి ఐదర్ ప్లస్ ఆర్ మైనస్ 10 మార్క్స్ అయితే వస్తాయన్నమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన లెవెల్ ఎట్లా ఉంది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇది యాక్యురేట్ స్ట్రాటజీ, మంచి రిజల్ట్ ఇచ్చే స్ట్రాటజీ. ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళము లైవ్గా చెప్తున్నాం కాబట్టి నమ్మొచ్చు, నమ్మదగిన స్ట్రాటజీ. ముందే మనకు తెలిసిపోతుంది ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది, ఒక చిన్న కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఒకవేళ తక్కువ మార్క్స్ వస్తే మనం వెంబటే అలర్ట్ అయిపోయి మనం ఇంకాస్త ఎక్కువ చదవటము, ఇంకాస్త ఎక్కువ ప్రాక్టీస్ చేయటము, ఇంకాస్త ఎక్కువ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సాల్వ్ చేయడం అనేది చేయొచ్చు. మొత్తానికి అదన్నమాట విషయము. 4th and 5th స్ట్రాటజీస్ అయితే డిస్కస్ చేసినాం. ఇంప్లిమెంట్ చేయండి, డైలీ ఇంప్లిమెంట్ చేయండి, మంచి రిజల్ట్స్ ఇస్తాయి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తేనే రిజల్ట్స్ ఇస్తాయి ఇవి. సో ఎట్లా అనిపించింది, మంచి రిజల్ట్ వస్తుందా, పాజిటివ్ రిజల్టా, నెగిటివ్ రిజల్టా అనేది మన వీడియో కింద మళ్ళీ వచ్చి కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే, లేదా మీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సిపి గేట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఛానల్ని షేర్ చేయండి, వీడియోస్ షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ కోసం అడగండి. అదన్నమాట. థ్యాంక్ యూ.